కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన లక్షలాది మంది వాలంటీర్ల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉందని ఏఐటీయూసీ నాయకులు తోకల ప్రసాద్ విమర్శించారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లకు న్యాయం చేస్తూ విధి విధానాలు ప్రకటించాలని ప్రసాద్ కోరారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద వాలంటీర్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో తోకల ప్రసాద్ పాల్గొన్నారు. వాలంటీర్ల సమస్యపై నిర్ణయం తీసుకోకుండా స్కిల్ సెన్సెక్స్ పేరుతో కాలయాపన చేస్తూ వీధుల్లో కొనసాగుతున్న వాలంటీర్ల పరిస్థితి ఏమిటని తోకల ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రాజీనామా చేసిన వాలంటీర్లను కనికరించి విధుల్లో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వాలు పెట్టే పథకాలు ప్రజలకు నేరుగా చేరాలనే విధంగానే వాలంటీర్ వ్యవస్థ అనేది గత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇది 2019 నుండి కూడా దాదాపు 5 సంవత్సరాల కాలం జరిగింది. ప్రమాదకరమైన కరోనా సమయంలో కూడా వాలంటీర్లు అనేది ప్రజలకి అండదండలుగా ఉండి పనిచేయడం జరిగింది. అలాంటి వాలంటీర్ వ్యవస్థని ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలగించడం అనేది జరిగింది. మేమేం అడుగుతున్నామంటే, గత ప్రభుత్వంలో మీరు ఏం చెప్పారు? ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో కానీ ఒక్క వాలంటీర్ని కూడా మేము తొలగించాం, యథావిధిగా కొనసాగిస్తాం, 5,000తో పాటుగా మేము 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మేము అదే అడుగుతూ ఉన్నాం. ఇవాళ మంచి ప్రభుత్వం వచ్చింది, 100 రోజులు కూడా పండుగలు జరుపుతూ ఉన్నారు. దయచేసి మీరంతా కూడా వాలంటీర్ వ్యవస్థను పునరాలోచన చేసి వాళ్ళని యథావిధిగా కొనసాగించి మీరు ఇస్తానన్న 5,000 గౌరవేతలను పెంచి చేస్తానన్న 10,000 రూపాయలు మంచి చేస్తే మా అందరికీ ఈ మంచి ప్రభుత్వంలో మంచి జరిగిందని చెప్పేసి మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని ప్రధాన డిమాండ్గా కోరుతున్నాం. ఈ వాలంటీర్ వ్యవస్థలో పనిచేసే వాళ్ళంతా కూడా డిగ్రీలు, ఎంఏలు, బీఈడీలు, ఎంకామ్లు, కంప్యూటర్లు అందరూ కూడా చదువుకున్న వాళ్ళే. ఉద్యోగాలు లేక చివరికి గత్యంతరం లేక వాలంటీర్ పని చేసుకుంటూ వాళ్ళ జీవనాధారం కొనసాగిస్తున్నారు. దీని మీద చాలామంది ఆధారపడున్నారు. దయచేసి వీళ్ళు వాలంటీర్ వ్యవస్థలుగా కాకపోయినా కనీసం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులన్నా వీళ్ళ పనిని ఉపాధి కల్పించే విధంగా వాలంటీర్లందరికీ ఉపాధి భరోసా కల్పించాలని వాలంటీర్లుగా మేమందరం కూడా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం.